సన్‌ఫ్లవర్స్ అంటే సన్ ఉన్న దిక్కు చూడాలి కానీ ఇవి వేరే దిక్కు చూస్తున్నాయి. అదేంటో డిప్రెషన్‌లో ఉన్నట్టున్నాయి. సో, చలో గాల్పేల్ నుంచి హైదరాబాద్‌కి జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో, ఈవినింగ్ సన్‌సెట్ ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. తర్వాత సిద్దిపేటలో ఆగినాము. ఇక్కడ చాట్ తిన్నాం. ప్రేమ్ నగర్ పూరి. మీలో ఎంతమందికి ఐడియా ఉందో నాకు చెప్పండి. బావుంది. మరీ తినాలనిపించే అంత ఉండదు. మరీ ఏం లేదన్నట్టు ఉండదు. బావుంటది. సో, ఇక్కడ మామ, అల్లుళ్ళు ఆటలు మొదలైపోయినాయి. తర్వాత దही వడ బావుంటదట. మా అన్నయ్య శేఖర్ టేస్ట్ చేపియడానికి తీసుకొచ్చాడనమాట. సో, ఈళ్ళిద్దరు తింటున్నారు. తర్వాత ఏంటంటే స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఈషా అని రెస్టారెంట్ ఉంటది. ఇక్కడ ఆగాం. ఎప్పుడు 7 హిల్స్‌లో ఆగేవాళ్ళం. సో, ఇక్కడ పిల్లలు ఆడేటివి ఎక్కువున్నాయి కాబట్టి ఇక్కడ ఆగినామనమాట. సో, పిల్లలు మంచిగా ఎంజాయ్ చేసిర్రు. పిల్లలు ఎక్కువసేపు కార్ జర్నీ, బస్ జర్నీలు చేయలేరు. సో, అలాంటప్పుడు మధ్య మధ్యలో ఆక్కుంటూ వెళ్తే బావుంటది. సో, మంచిగా ఆడిర్రండి. ఇక్కడ నలుగురు, ఐదుగురు సబ్‌స్క్రైబర్స్ కనిపించిర్రు. కొందరు గుర్తుపట్టి మాట్లాడిర్రు. ఇంకొందరు కన్‌ఫ్యూజన్‌లో చూసిర్రనమాట. సో, తర్వాత ఇక్కడ తినడానికి చాలా ఉన్నాయన్నమాట. ఫుడ్ కోర్ట్ లాగా. వీళ్ళిక్కడ టీ తాగారు. నాకెందుకో ఏం తాగాలనిపించలేదు. సో, తర్వాత ఏంటంటే ఇందులో ఐస్ క్రీమ్ చూస్తారు. తర్వాత ఇక్కడే పక్కన ఈ వేల్ఫీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, వేఫల్స్ అనేవి ఇవన్నీ డిస్‌ప్లే కోసం పెట్టారంట. పాపం బాబు మంచోడు చెప్పిండు. తీసుకుంటే పిల్లలకి స్టమక్ ఇన్ఫెక్షన్ అయిద్ది. తర్వాత నాకైతే ఈ పార్కు, ఈ ప్లేస్ నచ్చింది. చాలా అనిపించింది. తర్వాత ఇంటికెళ్ళిపోయాం. సో, ఫుల్ వీడియో యూట్యూబ్‌లో పెట్టినా ఒకసారి చెక్ చేయండి.